హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా ఆలు కర్రీ రెసిపీ చూపిస్తున్నా. ముందుగా మనం ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. వేరే కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవి మొత్తం వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా దూరగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా దూరగా వేయించుకోవాలి. మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేలాగా ఉంచుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా కూడా మంచిగా దూరగా వేయించాలి. మొత్తం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇది రుచికి సరిపడా వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కొబ్బరి పొడి, ఇది ఆప్షనల్. 1 స్పూన్ నువ్వుల పొడి, ఇది కూడా ఆప్షనల్. మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాడుకోవాలి, కొంచెం లిక్విడ్ క్వాంటిటీ లాగా రావడానికి. తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు మొత్తం వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది బయటకు వచ్చేలాగా చూసుకోవాలి. బయటకు వచ్చినాక తర్వాత పైకి వెళ్ళి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, వేడి వేడి ఆలు టమాటా రెసిపీ రెడీ.